లక్ష్మీబాయి మహారాణి గారికి ఝాన్సీ రాణిగా గల హక్కులను ఈ నిండు సభలో ఆనవాయితీగా ప్రకటించబోతున్నాము. గౌరవనీయులైన భూపతి గారు ఈ హక్కులకు సంబంధించి పూర్తి వివరాలను మీకు తెలియజేస్తారు. మహారాజా, ఈ రాజ్యవంశపు రాజ్యాంగం ప్రకారం లక్ష్మీబాయి మహారాణి గారికి ఇప్పుడు పేర్కొనబోనున్న హక్కులన్నీ ఇవ్వబడతాయి. తొలి ప్రకరణం పాలనా వ్యవహారాలన్నీ గంగాధర్రావు మహారాజు గారి చేతిలో మాత్రమే ఉంటాయి. అయితే మహారాజు గారు అందుబాటులో లేనప్పుడు అత్యవసర పరిస్థితుల్లోనూ మహారాణి గారు కూడా నిర్ణయాన్ని తీసుకునే హక్కును కలిగి ఉంటారు. కాసులే కాసులు. ఝాన్సీలో ఉన్న కోసాగార సొమ్మంతా నా అధీనంలో ఉంది. అలాంటప్పుడు ఆ గంగాధర్రావు కప్పం ఎలా కట్టగలడు? ఆయన గారి కోసాగారం ఖాళీగా ఉంది. మహారాజా, ప్రస్తుతం ఇది మాత్రమే ఉంది. క్షమించాలి మహారాజా, మన కోశాగార స్థితి ఆందోళనకరంగా ఉంది. కోశాగారమేమో ఖాళీగా ఉంది. విధులలో పనిన కుట్రలే ఆంగ్లేయులు ఇక్కడ కూడా పన్నుతున్నారన్నమాట. వీల్లేదు, వాళ్ళ ఆటలు నేను సాగనివ్వను. ఫ్రేజరా? తల్లిగారు, అది నా ఆందోళన ఏమిటంటే మహారాజు గారు అంతంత మొత్తాన్ని ఎలాగా... అవన్నీ పాలనా సంబంధ వ్యవహారాలు. అంత త్వరగా తమరికి అర్థం కావు. కొంచెం మీరు వెళ్ళండి. ఓజా నుంచి కొందరు రైతు స్త్రీలు తమరిని కలవాలని వచ్చారు. త్వరగా సిద్ధం కండి మహారాణి. సరే, ఇప్పుడు చెప్పండి, మీరంతా నా కోసం ఎందుకు కబురు పెట్టారు? మహారాణి గారు, మీకు తెలిసే ఉంటుంది, పోయిన 2 సంవత్సరాలుగా ఒకటే అనావృష్టి, తిండికి కూడా కరువు వచ్చింది. షావుకారు దగ్గర అప్పులు చేసి పొట్టను నింపుకుంటున్నాం. అయితే ఈ ఏడాది మాత్రం పంటలు చాలా బాగా పండాయి. కానీ షావుకారికి కట్టవలసిన అప్పు కొండంత పెరిగిపోయింది. మళ్ళీ మాకు ఆకలి తప్ప ఏమీ మిగలలేదు. చూడండి, ఒక రాజుకు గాని ఒక రాణికి గాని వారి రాజ్యంలోని ప్రజలే వారి కుటుంబం. నేను నా కుటుంబాన్ని ఎన్నటికీ కష్టాల పాలు చెయ్యను. ప్రధానమంత్రి గారు, ఆజ్ఞ మహారాజా. మనకి ప్రస్తుతం ఇంతకు మించి వేరే మార్గం ఏదీ లేదు. అందుకని వెంటనే ఉత్తర్వులు జారీ చేయండి. గత 2 ఏళ్ల కాలంగా మనం అనావృష్టి కారణంగా సుంకం తీసుకోనే లేదు. అయితే ఈ సంవత్సరం పంటలు బాగా పండినందువల్ల 3 ఏళ్ల సుంకాన్ని ఒకేసారి మన రాజధనాగారంలో తప్పక జమ చేయాలి. చిత్తం మహారాజా. అయితే ఈ ఏడాది మాత్రం పంటలు చాలా బాగా పండాయి. కానీ షావుకారికి కట్టవలసిన అప్పు కొండంత పెరిగిపోయింది. మళ్ళీ మాకు ఆకలి తప్ప ఏమీ మిగలలేదు. రైతులు ఈ ఏడాది సుంకం కట్టే స్థితిలో లేరు. ఏదో ఒక గ్రామంలో పరిస్థితిని చూసి రాజ్యంలో ఉన్న మొత్తం పరిస్థితిని అంచనా వేయకూడదు. అలాగే రాజ్యాంగాన్ని అనుసరించి తమరు కేవలం సలహాలు మాత్రమే చెప్పగలరు. దాన్ని అవునన్నా కాదన్నా అది మహారాజు నిర్ణయం. మహారాణి, ఆగండి. మీరంతా వెళ్ళండి. నేను మీకు సంగతి చెప్పదలిచాను.